గ్యారంటీ లేని జీవితానికి కోపం, అహంకారం, అసూయ ఎందుకు? బ్రతికినన్న రోజులు నలుగురితో కలిసి నవ్వుతూ సంతోషంగా బ్రతకాలి. పోయేటప్పుడు డబ్బు, హోదా ఇవేమీ మనతో రావు. మంచితనమే వస్తుంది. పక్కవాడు ఏడుస్తుంటే అది చూసి నువ్వు ఆనందించకు. ఎందుకంటే నీకు ఎందులో అయితే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు. తప్పు చేయని మనిషి అంటూ లోకంలో ఎవరూ ఉండరు. తన తప్పును సమర్థించుకునేవారు మూర్ఖులు. ఇతరుల తప్పును వేలెత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు. చేసిన తప్పును దిద్దుకునేవారు ఉత్తములు. వెంటరాని బంధాల కోసం అలుపెరగని పోరాటం చెయ్యకు. మన పుట్టుకకి కారణం తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. అప్పుడే బ్రతుకుకి అర్థం. నమ్మలేకున్నా ఇదే జీవిత పరమార్థం. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు, కానీ పోయిన నమ్మకం మాత్రం తిరిగి రాదు. అనుక్షణం ద్వేషించుకుంటూ కల్తీ మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించడం కంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించడం మేలు. అవసరమైతేనే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తారసపడతాయి.